గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం పనులను వెంటనే చేపట్టి కేసీ కెనాల్ ఆయకట్టను పరిరక్షించాలని కోరుతూ గుండ్రేవుల సాధన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆలగడ్డ తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో సమితి సభ్యులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సంఘం అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న తీరుగా టీడీపీ ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఈ రోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జలమే జీవం, జలమే బలమని, జలమే సర్వస్వమని ఈ నేతలకు ఎందుకు గుర్తుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని, దీనిని రిజర్వాయర్లకు మళ్లిస్తే వేలాది హెక్టార్ల భూములు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సాధన కోసం తాము చేస్తున్న పోరాటాలకు ప్రభుత్వం వెంటనే దిగివచ్చి సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. సిద్ధేశ్వర అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే నెల 31వ తేదీన సంగమేశ్వరం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాగునీటి సంఘం అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. తమ పోరాటాలకు రైతులు, ప్రజలు, విజ్ఞానులు అందరూ మద్దతు తెలిపి రిజర్వాయర్లను సాధించుకోవాలని, లేని పక్షంలో రాయలసీమను ఎడారి ప్రాంతంగా చూడవలసి వస్తుందని బొజ్జ దశరథరామిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎస్ శంకర్ రెడ్డి, ఆలగడ్డ సాగునీటి సాధనా సంఘం అధ్యక్షులు జాఫర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రంగేశ్వర్ రెడ్డి, పలుచని మల్లికార్జున రెడ్డి, వైవి నరసింహారెడ్డి, ఎంసీ కొండారెడ్డి తదితర రైతు సంఘ నాయకులు, సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాగునీటి సంపదగా గుర్తింపు పొందిన దానికి ఈ రోజు చాలా దీనస్థితికి వచ్చింది. దానికి స్పష్టంగా మనం చెప్పాలనుకుంటే గత 15-20 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు నీళ్లు ఎప్పుడు ఇస్తామో చెప్పలేని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏ రోజు నీళ్ళు ఇస్తామో చెప్తారు కానీ ఏ రోజు వరకు పంటకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందులో చాలా స్పష్టంగా చెప్తున్నారు, తుంగభద్ర నదిలో నీళ్లున్న రోజు నీళ్ళు ఇస్తామంటే ఇది కేసీ కెనాల్ యొక్క దీనమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో గుండ్రేవుల రిజర్వాయర్ కట్టుకుంటే మన నీటిని అక్కడ నిలబెట్టుకోవచ్చు అని చెప్పి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి డిపిఆర్ని తీసుకొచ్చుకున్నాం 2012లో. తర్వాత 2018లో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారితో 2019లో ఈ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయకుండా దిగిపోయారు. ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయలేదు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రభుత్వం దీనికి ఏమైనా నిధులు కేటాయిస్తా అనుకుంటే వాళ్ళ చూపంతా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ఈవెన్ ₹1,00,000, 2 లక్షలు, 2 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధం లేని నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక విషయం చెప్పడానికి వచ్చాం. మీరు మాకు ఓట్లు వేయలేదు, మీకు ఎందుకు పని చేయాలని చెప్పి గతంలో చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఓట్లు వేసాం, సీట్లు ఇచ్చాం. ఈ ప్రశ్నను ఈరోజు రాయలసీమ సమాజం మిమ్మల్ని అడగబోతుంది. మీరు సమాధానం చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమాలు చేసి సమాధానం చెప్పాలి. గుండ్రేవుల రిజర్వాయర్కి తక్షణమే బడ్జెట్ కేటాయించేసి గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా మే 31 తారీఖున రాయలసీమలో ఉన్న అనేక సమస్యలను మీ ముందు ఉంచడం కోసం మేము 31 సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన జరిగిన 9వ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధేశ్వరం పోతున్నాం. సిద్ధేశ్వరం అలుగుతో పాటుగా చేపట్టిన అనేక కార్యక్రమాల వైపు మీరు స్పందించాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా సమాజం నుండి ప్రశ్నలు రాకుండా అవకాశం ఉండింది పూర్వం. ఇప్పుడు 10 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి పోతిరెడ్డి బాడి నుంచి 10 టీఎంసీ నీళ్ళు ఇవ్వాలి. 10 టీఎంసీ నీళ్ళు ఇవ్వాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో 860 అడుగులు నీళ్ళు నిల్వ ఉంచాలి. 860 అడుగులు నీళ్ళు నిల్వ ఉంటేనే పోతిరెడ్డి బాడి నుంచి నీళ్ళు ఇక్కడికి వచ్చేది. మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే మీకు 10 టీఎంసీలు ఇస్తామని చెప్పిన వాళ్ళు అక్కడ నీళ్ళు నిల్వించకపోతే దానికి పర్యావరణం ఏంది? దీన్ని అందువల్లనే మనం ఇబ్బంది పడతాం.